సేవింగ్స్ మన లైఫ్లో సేవింగ్స్ అనేవి చాలా అంటే చాలా ముఖ్యం కదా. సో ఈరోజు ఈ వీడియోలో తెలివిగా మన డబ్బుని ప్రతి నెల ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంతవరకు సరిగ్గా సేవింగ్స్ అనేవి చేసుకోకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇంకా ఫస్ట్ వన్, ఆటోమేట్ యువర్ సేవింగ్స్. మన సేవింగ్స్ని ఆటోమేట్ చేయాలి. ఏంటిది ఆటోమేట్? ఫర్ ఎగ్జాంపుల్, మీ జీతం 50,000, ఓకేనా, 50,000. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, జీతం పడగానే ఆ జీతం నుండి ఫస్ట్ 30% సేవ్ చేయాలి. సో 30%. ఎంత? 50,000లో 30% అంటే 15,000. 15,000 మనం ఖచ్చితంగా సేవింగ్స్ చేయాలి. ఇక్కడే పాయింట్. దీన్ని ఈ 15,000ని ఆటోమేట్ చేయాలి. అంటే ఏంటి? ఆటోపే. మనం ఈ 15,000ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్ ఉండాలి. అంటే ఏంటి? ప్రతి నెల మనకి తెలియకుండానే ఆ డబ్బు, ఆ 15,000 మన బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి. అది ఆటోమేట్. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే, జీతం పడుతుంది, కంప్లీట్గా యూజ్ చేస్తాం. ఆ మంత్ ఎండ్లో ఏదైనా మిగిలితే దాన్ని సేవ్ చేద్దాం అనుకుంటాం. అది తప్పు. ఇలా ఆటోమేట్ చేస్తే మనకి తెలియకుండానే మన డబ్బు సేవ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్, 15,000 మీ ప్రతి నెల సేవింగ్స్. దీన్ని ఒకే చోట పెట్టుబడి పెట్టకూడదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, దీన్ని డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, 6,000 మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి కాదు, ఎస్ఐపిస్. ఎందుకు? ఈ 6,000 తీసుకెళ్ళి ఒకే ఫండ్లో కాదు, మళ్ళీ డైవర్సిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, 2,000 వచ్చేసి లార్జ్ క్యాప్ ఫండ్, ఓకేనా, 2,000 వచ్చేసి మిడ్ క్యాప్ ఫండ్, ఇంకో 2,000 వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్. ఈ విధంగా మీరైతే డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 3,000 వచ్చేసి పీపీఎఫ్. ఇంకో కండిషన్, ఎస్ఐపి చేస్తారు కదా, ఆ ఎస్ఐపి ఆటోపే చేసుకోవాలి. ఏంటిది ఆటోపే? ఎగ్జాంపుల్గా మీ జీతం 5th పడుతూ ఉంది, 7th ఆటోపే చేసుకోండి. అంటే ఏంటి? 7th రోజు ఈ డబ్బు మనకి తెలియకుండానే కట్ అయ్యి ఈ ఎస్ఐపిలో, ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా పీపీఎఫ్ కూడా ఆటోపే చేసుకోవచ్చు. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ప్రతి బ్యాంక్ వెళ్ళి మనమైతే ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. వడ్డీ చూసుకున్నట్లయితే 7.1%. సో మనకి 15 years తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకైతే ఇస్తుంది ఆ బ్యాంక్. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్లో మనకైతే యావరేజ్గా 12% రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 6,000, 3,000. అదేవిధంగా ఇంకొక 3,000 వచ్చేసి ఎన్పిఎస్. అంటే ఏంటి? నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది రిటైర్మెంట్కి. అర్థమైందా అండి? ఇప్పుడు ప్రతి నెల మనమైతే ఈ డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటాం. మనం రిటైర్మెంట్ అయిన తర్వాత 60 years వచ్చిన తర్వాత అసలు ప్లస్ రిటర్న్ మనకైతే ఇస్తారు. మళ్ళీ ఆ డబ్బుని ఫండ్ మేనేజర్ వేరే చోట పెట్టుబడి పెడుతూ ఉంటాడు అండ్ మనకి మంచిగా రిటర్న్స్ అనేవి వస్తాయి. మనకి 60 years రాగానే 60% ఆఫ్ అమౌంట్ని మనకైతే ఇస్తారు. ఇది మన రిటైర్మెంట్ కోసం. అదేవిధంగా ప్రతి నెల ఒక 2,000 వచ్చేసి ఆర్డి, రికరింగ్ డిపాజిట్స్. సో ఇది వచ్చేసి మిడిల్లో కావాలంటే ఈ డబ్బుని తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక 1,000 వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం కావాలంటే మంత్లీ కట్టుకోవచ్చు. ఈ విధంగా డైవర్సిఫై చేసుకోవాలి. సింపుల్ అండి. ఈ 15,000ని నేనైతే డైవర్సిఫై చేశా. 6,000 మ్యూచువల్ ఫండ్స్, ఇది లాంగ్ టర్మ్. అదేవిధంగా 3,000 పీపీఎఫ్, ఇది 15 years. అదేవిధంగా 3,000 ఎన్పిఎస్, ఇది రిటైర్మెంట్ కోసం. అండ్ 2,000 ఆర్డి షార్ట్ టర్మ్. అండ్ 1,000 వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డబ్బుని మంచిగా సేవ్ చేశారండి, ఇన్వెస్ట్మెంట్ చేశారు, యాక్సిడెంట్ అయింది,
హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అది మనమే భరించాలి. అదే మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఆ ఖర్చు అంతా బీమా సంస్థ భరిస్తుంది. ఈ డబ్బు ఆదా అవుతుంది. ఇది మంత్లీ ప్రీమియం నేను చెప్పింది. ఈ విధంగా ప్లాన్ చేసుకొని ప్రతిదీ ఆటోపే చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ డేట్ రోజు ఆ డబ్బు కట్ అవుతూ ఉంటుంది. మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా దాయాలి, అదంతా అవసరం లేదు. జీతం పడుతుంది, కట్ అవుతుంది, అయిపోయింది. రిమైనింగ్ డబ్బుతో మనమైతే బ్రతకాలి. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా ఒక గోల్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2-3 ఇయర్స్లో కార్ కొనాలి, 10 ఇయర్స్లో ఇల్లు కొనాలి, ఆ ఇంటి కోసం ఈ డబ్బుని నేను ఆదా చేస్తూ ఉన్నా అనే గోల్ మీకైతే ఉండాలి. లేకపోతే ఒక 2-3 ఇయర్స్ మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ తర్వాత ఎందుకు సేవింగ్స్, ఖర్చు పెడదాం, గోవా అది ఇది అంటారు. సో ఒక గోల్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మీ జీతం పెరుగుతుంది, ఇంక్రిమెంట్. జీతం పెరిగినట్లయితే దీన్ని కూడా పెంచండి, అంతే కదా. ఇప్పుడు 15,000, రేపు మేబీ 18,000 అవ్వచ్చు. 18,000 అయినప్పుడు ఈ విధంగా మళ్ళీ పెంచండి ప్రతిదీ. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. సెకండ్ వన్, అబ్స్టైన్ ఫ్రమ్ స్పెండింగ్ మనీ. ఏంటిది అబ్స్టైన్? సింపుల్. మంత్కి ఒకరోజు, లేకపోతే మీ ఇష్టం, వీక్కి 1 డే నాన్ స్పెండింగ్ డేని సెలబ్రేట్ చేసుకోండి. బెస్ట్ ఏంటంటే మంత్కి 1 డే. ఏంటిది నాన్ స్పెండింగ్ డే? ఆ రోజు పెద్దగా ఖర్చు చెయ్యకండి. బెస్ట్ ఏంటంటే ఒక వీకెండ్, ఎగ్జాంపుల్గా సండే, ఒక సండేని చూస్ చేసుకోండి. ఆ రోజు నార్మల్గా సండే రోజు ఏమేమి ఖర్చులను చేస్తారో అవన్నీ చెయ్యకండి. నార్మల్గా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, సండేస్ చాలాసార్లు మూవీకి వెళ్తాం, సో నో. రెస్టారెంట్కి వెళ్తాం, సో నో. పార్టీలు చేసుకుంటాం, నో. పబ్బులకి వెళ్తాం, ముఖ్యంగా ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళలో చాలామంది పబ్కి వెళ్తారు, నో. స్మోకింగ్ చేస్తారు, నో. ఇవన్నీ ఆపండి. 1 డే, ఒకరోజు, మంత్కి ఒకరోజు, అది కూడా సండే. ఒక్కసారి ట్రై చేయండి, చాలా డబ్బు ఆదా అవుతుంది. ఇవన్నీ కౌంట్ చేయండి. మూవీ, రెస్టారెంటు, పార్టీలు, స్మోకింగ్, ట్రిప్పులు, చాలాసార్లు ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం. ఆపండి. 1 డే కౌంట్ చేయండి, ఎంత డబ్బు ఆదా అవుతుంది ఒక మంత్లో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఆ మంత్లో చాలా డబ్బు ఆదా అవుతుంది. సో అలా ఎవ్రీ మంత్ డబ్బు ఆదా అవుతుంది. 1 ఇయర్కి ఎంత అవుతుంది ఆ డబ్బు కదా. సో ట్రై చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వన్, కంట్రోల్ ఆన్ స్పెండింగ్. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ మేము ₹1 కూడా డబ్బుని ఆదా చేయలేకపోతున్నాం ప్రతి నెల, ఎందుకండి, ఏమైంది అని అడిగితే ఖర్చులు, స్పెండింగ్ అని చెప్తుంటారు. అదే ఖర్చులను తగ్గించండి. ఏ విధంగా తగ్గించాలి? ఫర్ ఎగ్జాంపుల్, నీడ్స్, వాంట్స్. నీడ్స్ అంటే అవసరాలు, వాంట్స్ అంటే కోరికలు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు దాహం వేస్తూ ఉంది, ఈ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ని తాగితే అది నీడ్, అవసరం. ఇలా కాకుండా ఎందుకు ఇది అని చెప్పి బయటికి వెళ్ళి ఒక స్ప్రైట్ కొనుక్కుని తాగితే అది వాంట్, కోరిక. దీనికి ఎక్కువగా ఖర్చు అవుతుంది, స్ప్రైట్ కొనుక్కుంటే ఖర్చు అవుతుంది. అదే ఈ బాటిల్లో వాటర్ని తాగితే ఖర్చు లేదు. సో దాన్ని మీరైతే ఫైండ్ అవుట్ చేయాలి. ఆకలిస్తుంది, సింపుల్గా పప్పు అది ఇది వండుకొని తింటే నీడు, బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే వాంటు. సో ఇలాంటివి కాస్త తగ్గించండి. దేని మీద అయితే ఖర్చు పెట్టాలో దాని మీద మాత్రమే ఖర్చు పెట్టండి. అలా చేస్తే చాలా డబ్బు ఖచ్చితంగా ఆదా అవుతుంది. అదేవిధంగా మనకి ప్రతి నెల ఎక్కువగా ఖర్చు అయ్యేది గ్రాసరీస్. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది గ్రాసరీస్ కోసం డీమార్ట్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళే ముందు ఒక లిస్టుని ప్రిపేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లిస్టులో ఇంట్లో ఏమున్నాయి, ఏం లేవు ముందే చూసుకొని ఇది కేజీ, అది అర కేజీ, ఇదొక బాక్సు, ఇది కావాలి, అది కావాలని చెప్పి ముందుగానే లిస్టు రాసుకోండి. ఆ లిస్టు తీసుకెళ్ళి డీమార్ట్కి వెళ్ళండి. ఏమేమైతే లిస్టులో ఉన్నాయో అవి మాత్రమే కొనండి. మళ్ళీ చెప్తున్నా, ఏమైతే లిస్టులో ఉన్నాయో అవి మాత్రమే కొనండి. అలా చేస్తే చాలా ఖర్చు ఆదా అవుతుంది. లేకపోతే అక్కడ ఏదో పెడతాడు, అబ్బా భలే ఉంది వేసేస్తాం,
అక్కడేదో పెడతాడు, వేసేస్తాం. అలా నచ్చింది కొనేస్తూ ఉంటాం. అప్పుడు మనం నార్మల్గా ఒక 5,000 స్పెండ్ చేద్దాం అనుకుంటాం, కానీ బిల్ చూస్తే 10,000 అవుతుంది. డబుల్ ఖర్చు పెడతాం. ఆఫర్లు అవి శాంపుల్స్ నో, ఏమి కావాలో అవి మాత్రమే కొనండి. అదేవిధంగా మనం మాల్కి వెళ్తూ ఉంటాం. డ్రెస్సు ముందే రాసుకోండి, ఒక టీషర్టు, ఒక షర్టు, ఒక ప్యాంటు, అంతే ఫిక్స్ అయిపోండి. అవి మాత్రమే కొనండి. ఎన్ని ఆఫర్లు పెట్టినా కొనకండి. ఇక్కడ కూడా అంతే, డిమార్ట్లో ఎన్ని ఆఫర్లు పెట్టినా కూడా ఆఫర్లు చూసి కొనకండి. ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే కొనండి. అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్, షూ కావాలి అంతే, షూవే, ఇంకేమొద్దు, షూ అనుకుంటాం, అవి ఇవి కొంటూ ఉంటాం. అలా కొనకండి. వాళ్ళు ఎన్ని ఆఫర్లు పెట్టినా అది మీకు రిక్వైర్మెంట్ లేదా కొనకండి. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా మెయిన్ థింగ్, ఎగ్జాంపుల్గా మీరు ఒక బైక్ కొందాం అనుకుంటున్నారు. ఒక బైక్ని చూశారు, ఎగ్జాంపుల్గా 3 lakhs, చాలా ఎక్కువ, కొందామని ఫిక్స్ అయ్యారు. కానీ కొనకండి. ఒక 30 days వెయిట్ చేయండి. ఆ 30 daysలో మీ మైండే చెప్తుంది, ఏంటి బైక్కి 3 lakhs అవసరమా, ఎందుకులే అని చెప్పి మీ మైండ్ మీకైతే చెప్తుంది. ఎప్పుడైతే మీరు 30 days వెయిట్ చేస్తారో అప్పుడు. దీన్నే 30 day రూల్ అంటాం. అర్థమైందా అండి? సో అలా వెయిట్ చేయండి. కార్ కొందాం అనుకుంటున్నారు, ఎంత 20 lakhs పెట్టి సెల్టోస్ కార్ కొందాం అనుకుంటున్నారు. వెంటనే కొనకండి, బుకింగ్ చేయకండి, ఆగండి. ఒక 30 days ఆగి ఆలోచించండి ప్రతిరోజు, అంత అవసరమా అని చెప్పి. మీ మైండే చెప్తుంది. తర్వాత అంటది మీ మైండ్, అంత అక్కర్లా, కొంచెం చిన్నది కొనుక్కో అని చెప్తుంది. అది అసలైన రిక్వైర్మెంట్. మీరు చూస్తే బాగానే కనిపిస్తుంది ప్రతిదీ, కానీ వెయిట్ చేస్తే మైండే చెప్తుంది అవసరమా అని. అదేవిధంగా ఒక ఫోన్, ఐఫోన్ని కొందాం అనుకుంటున్నారు, బాగానే ఉంది, ఆఫర్లో పెట్టాడు, బాగానే ఉంది. కానీ కొనే ముందు ఒక 24 hours వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీ మైండే చెప్తుంది అవసరమా అంత పెట్టి కొనడం అని చెప్పి. అదేవిధంగా ఒక డిమార్ట్కి వెళ్ళారు, అవి ఇవి బాగానే కనిపిస్తూ ఉంటాయి మంచిగా. కొనే ముందు, మీ బుట్టలో వేసే ముందు ఆలోచించండి 10 seconds, నిజంగానే కావాలా అని చెప్పి. అలా ఆలోచిస్తే మీ మైండే మీకు ఆన్సర్ అన్నది ఇస్తుంది. ఇవి 3 ఖచ్చితంగా మీరైతే పాటించండి. క్లియర్? నెక్స్ట్, ప్రిఫర్ రెంటింగ్ ఓవర్ బయింగ్. ఏంటిది రెంటా? రెంట్ ఏంటి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్రదర్ పెళ్ళి లేకపోతే మీ ఫ్రెండ్ పెళ్ళి, చాలామంది చేసే తప్పు ఏంటంటే పెళ్ళి కోసం స్పెషల్గా బట్టలు కొంటాం. ఎగ్జాంపుల్గా ఒక 20,000 పెట్టి కొంటాం. వేసుకుంటామా? వేసుకోం. అది ఓన్లీ పెళ్ళి కోసం మాత్రమే కొంటాం, పెళ్ళిలో మాత్రమే వేసుకుంటాం, అంతే. బీరువాలో పాడేస్తాం, అయిపోయింది, ఈ డబ్బు వేస్ట్. సో అలాంటి వాళ్ళు రెంట్కి తీసుకోవచ్చు. బట్టలు రెంట్కి ఏముంది, ఇంత పెట్టి కొని బీరువాలో పెట్టే బదులు రెంట్కి తెచ్చుకోండి, అయిపోయింది, డబ్బు ఆదా. అదేవిధంగా కార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మాత్రమే ట్రిప్పులకి అక్కడికి ఇక్కడికి వెళ్తారు, కానీ కార్ కొనేస్తారు. వెళ్ళేది ఇయర్కి 2-3 times, దానికోసం కార్ కొంటారు. కొనకండి, రెంట్కి తెచ్చుకోండి, చాలా ఉన్నాయి. నచ్చిన కార్ని మీరైతే రెంట్కి తెచ్చుకోవచ్చు. ఇలా 2-3 times యూజ్ చేయడానికి కొత్త కార్ని కొంటే కార్ వాల్యూ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది. సో దాని బదులు రెంట్కి తెచ్చుకోండి. అదేవిధంగా కొందరు ఏం చేస్తారంటే ఫారెస్ట్, సో నేషనల్ పార్క్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటారు, ఫోటోలు తీస్తూ ఉంటారు, కెమెరా ఉంటుంది. కానీ అలాంటి టైంలో ఫారెస్ట్కి వెళ్ళి ఫోటోలు తీయాలంటే లెన్స్ కావాలి. ఎగ్జాంపుల్గా 400 mm లెన్స్, వాటిని కొంటారు. వెళ్ళేది సంవత్సరానికి ఒకసారి, ఆ ఒక్కసారికి రెంట్కి తెచ్చుకోవచ్చు కదా, తెచ్చుకోరు, కొంటారు. ఎంత? 5 lakhs. యూజ్ చేస్తే ఓకే, యూజ్ చేయరు అప్పుడప్పుడు, దానికోసం ఎందుకండి? సో ఇలాంటివి రెంట్కి తెచ్చుకుంటే మనకి చాలా డబ్బు ఆదా అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ వన్, ట్రై టు బై ఇన్ ఇన్కాగ్నిటో మోడ్. ఏంటిది ఇన్కాగ్నిటో మోడ్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఐటెం కావాలి, ఎగ్జాంపుల్గా ల్యాప్టాప్ కావాలి, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో గూగుల్ ఫైండ్ అవుట్ చేస్తుంది మీకు ల్యాప్టాప్ కావాలని చెప్పి. సో కుకీస్ సహాయంతో వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాప్టాప్ ధర అమాంతంగా పెంచుతారు ప్రతి సైట్లోని, ఎందుకంటే వాళ్ళకి తెలిసింది మీరు చూస్తున్నారని. ఇలా పెరుగుతున్నట్లయితే మీరు ఏం చేస్తారు, అయ్యో బాబాయ్ పెరిగిపోతుందని చెప్పి కొనేస్తారు, అయిపోయింది లీడ్. అందుకనే అదేవిధంగా ఫ్లైట్ టికెట్స్ బెంగళూరు టు విజయవాడ చూస్తూ ఉన్నారు, తెలుస్తుంది పెరుగుతాయి ఆటోమేటిక్గా మీకు మాత్రమే, ఎందుకంటే మీరు మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యారు ఆల్రెడీ. సో తెలిసింది గూగుల్కి మీరు సెర్చ్ చేస్తున్నారని, పెంచుతారు, పెంచితే ఆటోమేటిక్గా కొనేస్తారు.
అందుకనే ప్రతి ల్యాప్టాప్ ప్రతి సిస్టంలో ఇన్కాగ్నిటో మోడ్ని ఓపెన్ చేసి అప్పుడు సెర్చ్ చేయండి. అప్పుడు గూగుల్కి ఎవరు సెర్చ్ చేస్తున్నారో తెలియదు. అందుకనే ఏదైనా బై చేసే ముందు ఒక ఐటమ్ కావచ్చు, లేకపోతే ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బై చేసేటప్పుడు ఇన్కాగ్నిటో మోడ్లో పెట్టుకొని మీరైతే బై చేయండి. న్యూ యూజర్కి ఎంతైతే ప్రైస్ ఉంటుందో అంతే మనకైతే ఇస్తారు. న్యూ యూజర్కి తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళని కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి. సో దీన్ని మైండ్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వన్, యూజ్ ఆఫర్స్ అండ్ క్యాష్ బ్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఫోన్ కావాలి, ఆ ఫోన్ మీకు నీడ్, అలాంటప్పుడు వెయిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూసుకుంటే దీపావళి సేల్ అన్నది వస్తుంది, ఆ సేల్లో కొనుక్కోండి. మొన్న చూసుకున్నట్లయితే దసరా, బిగ్ బిలియన్ డేస్, అదేవిధంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, అలాంటప్పుడు కొన్ని ఫోన్స్ పైన నిజంగానే ఆఫర్లు ఉంటాయి, ప్రైస్ అన్నది అమాంతం తగ్గుతుంది. అదేవిధంగా క్యాష్ బ్యాక్లు కూడా ఆఫర్ చేస్తుంటారు. దాంతోపాటు క్రెడిట్ కార్డ్ ఆఫర్లు యూజ్ చేసుకోండి. ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తే 10,000 డిస్కౌంట్ అని చెప్తారు. యూజ్ చేసుకోండి, తప్పేముంది, ఇది కూడా సేవింగ్సే. ఈ విధంగా యూజ్ చేయండి. అదేవిధంగా నార్మల్గా మీకు ఖర్చులు తక్కువ ఉంటాయి, అలాంటప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, క్రెడిట్ కార్డ్ లిమిట్ 1 lakh అయితే 30,000 కన్నా తక్కువ అమౌంట్ని యూజ్ చేసుకోండి. అవసరమైతే మాత్రమే, మైండ్లో పెట్టుకోండి. ఉంది కదా అని చెప్పి ఎంత పడితే అంత యూజ్ చేయకండి. ఈ విధంగా తక్కువ యూజ్ చేసి ఆన్ టైంలో కడితే మీ క్రెడిట్ స్కోరు అమాంతం పెరుగుతుంది. సో ఈ విధంగా కూడా యూజ్ చేసుకోండి క్రెడిట్ కార్డ్ని, అదేవిధంగా ఆఫర్స్ని, క్యాష్ బ్యాక్స్ని. ఇదన్నమాట మ్యాటర్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే ఇటువంటి కంటెంట్ ఎంతో ఉంది. ఫ్రీడమ్ యాప్లో 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. దేనిపైన? ఫినాన్స్, బిజినెస్, ఫార్మింగ్. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్, ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆయన మనకి A to Z నేర్పిస్తారు ఈ ఫ్రీడమ్ యాప్లో. సో మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి A to Z షూట్ చేసి అప్లోడ్ చేస్తాం. ఇది కోర్స్ అనమాట. 3 hours 4 hours ఆ విధంగా ఉంటుంది. సో సక్సెస్ అయిన వాళ్ళు చెప్తారు, మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి A to Z చూపిస్తాం, మా డౌట్స్ని అడుగుతాం, అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటాయో వాటిని కూడా అడుగుతాం. సో ఈ కోర్స్ని చూస్తే మీకు A to Z నాలెడ్జ్ అన్నది వస్తుంది, ఆ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో. ఎగ్జాంపుల్గా ఏమనుకుందాం, రెస్టారెంట్. సో రెస్టారెంట్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, మంచి లొకేషన్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఎటువంటి ఐటమ్స్ని, మెను ఏ విధంగా పెట్టాలి, పెట్టుబడి ఎంత అవుతుంది, లోన్స్ కావాలంటే వస్తాయా, సబ్సిడీలు వస్తాయా, A to Z ఆ బిజినెస్లో సక్సెస్ అయిన పర్సన్ మనకైతే A to Z నేర్పిస్తారు. మేము చూస్ చేసుకునేది కూడా ఎవరైతే స్టార్టింగ్లో ఫెయిల్ అయ్యి ఆ తర్వాత సక్సెస్ అయ్యారో వాళ్ళని మాత్రమే చూస్ చేస్తాం. సో ఎందుకు ఫెయిల్ అవుతారో కూడా వాళ్ళైతే చెప్తారు. ఫెయిల్ అయితే ఏ విధంగా పాస్ అవ్వాలి, ఏ విధంగా సక్సెస్ అవ్వాలో కూడా వాళ్ళే మనకైతే చెప్తారనమాట. సో ఇటువంటి యాప్ మన దేశంలో ఎక్కడా లేదు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకి A to Z నేర్పిస్తారు. మేము డైరెక్ట్గా ఆ పొలం వెళ్ళి ఆ పంటల్లో నుంచొని మరీ షూట్ చేస్తాం. A to Z మీకైతే నేర్పిస్తారు. అదేవిధంగా ఫినాన్స్, స్టాక్ మార్కెట్ కోర్సు, మ్యూచువల్ ఫండ్ కోర్సు, ఇలాంటి సేవింగ్స్ కోర్సు, ఇన్వెస్ట్మెంట్ కోర్సులు ఎన్నో ఉన్నాయి. ఇలా 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు కావాలంటే హోల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, అన్ని కోర్సెస్ మీరైతే చూడవచ్చు. అదేవిధంగా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మెంటర్ కనెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, రెస్టారెంట్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళతో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. A to Z నాలెడ్జ్ మీకైతే వస్తుంది. ఇలాంటి ఆప్షన్ మన దేశంలో ఎక్కడా లేదు, ఓన్లీ ఫ్రీడమ్ యాప్లో మాత్రమే ఉంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.